ఏం చెప్తారంటే నీ మెళ్ళో ఈ తాయిస్తుంది, ఇక నుంచి నేను ఎవ్వరు ఏం చేయలేరు, నీకు చాలా బలం వచ్చింది, ఇప్పటి నుంచి చూడు నువ్వు ఏది చేస్తే అది అయిపోతుంది అని చెప్పి అతనికి అలా ధైర్యాన్ని చెప్తూ తాయెత్తు కడతారనమాట. ఇక నువ్వు దేనికి భయపడకు, ఇగో నీ మెళ్ళో తాయెత్తుందిగా అదే నిన్ను కాపాడుతుంది అని చెప్పి అతనికి ధైర్యం చెప్పి పంపిస్తారు. నాకు ఏమీ కాదు అన్న ధైర్యంతో అతను చేయాలనుకున్నటువంటి పనిని అంతా ధైర్యంగా చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. దీని ఆధారంగా సినిమా కూడా వచ్చిందండి. వాత కఫ పిత్త దోషాలు ఇవేవైనా కానీ మన శరీరంలో మూడిట్లో ఏవి ఇంబ్యాలెన్స్ అయినా కూడా శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయన్నమాట. ఆ మార్పు విపరీతంగా మారినప్పుడు పీడకలలు కానీ నిద్రలో కలవరింతలు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. వీటిని నిరోధించడం కోసము మన పెద్దవాళ్ళు ఇలా శాస్త్రీయబద్ధంగా సూర్యకిరణాలని చంద్రకిరణాలని తాయిత్తు గ్రహించి హృదయ నాడి ద్వారా మనకి ప్రసరింపచేస్తుందన్నమాట. ఎంత అద్భుతమో అనిపించింది నాకైతే దీని గురించి తెలుసుకున్న తర్వాత. అలాగని తాయిత్తులను నమ్ముతూ ఎవరు పడితే వాళ్ళు కొంతమంది మంత్రాలని ఇవని అవని ఏవేవో చేసి కడుతుంటారు. అవి మాత్రం నమ్మకండి. మళ్ళీ మూఢత్వంలోకి వెళ్ళకండి. మూఢనమ్మకం వేరు, శాస్త్రీయత వేరు. ఇవి రెండు